హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సెన్సెక్స్ 644 పాయింట్లు నష్టపోయి 80,952 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 204 పాయింట్లు నష్టపోయి 24,610 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ 134 పాయింట్లు నష్టపోయి 54,947 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు ఓవరాల్గా మనం మార్కెట్ చూస్తే కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి, అంటే మార్నింగు కాస్త 60-70 పాయింట్స్ లోయర్ ఓపెన్ అయినా కూడాను అక్కడి నుంచి అక్కడ రికవరీ సైన్స్ అనేది చూపించలేకపోయింది. కంటిన్యూస్గా మార్కెట్ ఫాలో అవుతూనే ఉంది. అయితే ఈరోజు ట్రేడింగ్లో విశేషం ఏంటంటే, బ్యాంక్ నిఫ్టీ నిన్న ఈక్వల్గా పర్ఫామ్ చేసిన బ్యాంక్ నిఫ్టీ ఈరోజు అవుట్ పర్ఫామ్ చేసింది సెన్సెక్స్ని కానీ నిఫ్టీని కానీ పోలిస్తే. ఈరోజు మేజర్గా మన నిఫ్టీని డ్రాగ్ చేసింది ఐటీ ఇండెక్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూస్తే మీకు ఆ స్టాక్ డీటెయిల్స్, ఆ స్టాక్ ఎంట్రీ ఎగ్జిట్ లెవెల్స్, ఆ స్టాక్ ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ మీకు అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు ఈ వీడియోని గమనించండి. అట్లానే రెగ్యులర్గా రిక్వెస్ట్ చేసినట్లే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు కంటెంట్ కనుక నచ్చినట్టయితే, మేము ఏదైతే ఎఫర్ట్ పెడుతూ ఉన్నామో ఆ ఎఫర్ట్ నచ్చినట్టయితే మీకు ఈ వీడియోని లైక్ చేయండి. అట్లానే మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, విల్ జంప్ ఇన్ టు ద రెగ్యులర్ కంటెంట్. బ్రాడర్ ఇండిసెస్ విషయానికి వస్తే, ఓవరాల్గా ఈరోజు కంప్లీట్ సెల్ ఆఫ్ మనకి ఇక్కడ చూస్తే కనుక ఎక్కువ సెక్టార్స్లో సెల్ ఆఫ్ ఉంది. నిఫ్టీ 0.82% అంటే 200 పాయింట్లు నష్టపోయినట్టు కనపడుతుంది. కానీ ఇంట్రాడేలో ఆల్మోస్ట్ 450-460 వరకు లో ఫామ్ చేసి అక్కడి నుంచి లాస్ట్ అవర్లో రికవర్ అయింది. ఓకే, నిఫ్టీ 100 కూడాను 0.74%. అన్ని సెక్టార్స్లోనూ ఈ రెడ్ క్యాండిల్స్ అనేది మీరు చూస్తారు. నిఫ్టీ ఆటోలో 1%. సో నిన్న కొద్దిగా రికవరీ అయిన నిఫ్టీ ఆటో మరలా అదే స్థాయిలో ఈరోజు కోల్పోయింది. నిఫ్టీ బ్యాంకు ఈరోజు మనం అవుట్ పర్ఫామ్ చేసింది అనుకున్నాం కదా, 0.24% మాత్రమే నష్టపోయింది. అంటే సుమారుగా 20 DMA అబౌవ్ క్లోజ్ అవ్వడానికి ప్రయత్నం చేసింది. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా స్ట్రెంగ్త్ అనేది ఈరోజు ఓవరాల్గా మనం చూడగలిగాం. అట్లానే నిఫ్టీ ఎనర్జీ కూడాను 0.8% ఈరోజు కోల్పోయింది. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.44, ఈరోజు మెయిన్ డ్రాగరు ఎఫ్ఎంసీజీ. అట్లానే నిఫ్టీ ఐటీ కూడా 1.31% ఈరోజు హెవీగా ఫాల్కి గురైంది. మనం బేసిక్గా మన పోర్ట్ఫోలియో స్టాక్స్ కనుక చూస్తే, నా పోర్ట్ఫోలియో అయితే ఈరోజు అవుట్ పర్ఫామ్ చేసింది నిఫ్టీతో కంపేర్ చేస్తే అని చెప్పుకుంటాను నేను. ఎందుకంటే నా పోర్ట్ఫోలియో ఈరోజు స్లైట్ పాజిటివ్, అంటే డే క్లోజింగ్ వచ్చేటప్పటికి ఒక 0.01% నెగిటివ్ రెడ్లో క్లోజ్ అయింది. కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే అంటే 3 o'clock to 3:20 డే క్లోజింగ్ జస్ట్ బిఫోర్ 10 minutes బిఫోర్ కూడాను నా పోర్ట్ఫోలియో గ్రీన్లో ఉండింది. సో నేనే ఆశ్చర్యపోయాను, ఏంటిది అంటే ఇండెక్స్ అయితే మేనేజ్ చేశారు కానీ డౌన్ సైడ్, బట్ నిఫ్టీ మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ అంత విపరీతమైన సెల్ ఆఫ్కి అయితే గురవలేదు. మిడ్ క్యాప్ 0.5% సెల్కి గురైంది, బట్ నా స్టాక్స్లో కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. నిఫ్టీ స్మాల్ క్యాప్ చూస్తే, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 0.26% స్లైట్గా, అంటే 45 పాయింట్సే డౌన్ అయింది. ఓకే, కాబట్టి మీ పోర్ట్ఫోలియోస్ ఏ విధంగా ఉన్నాయో తెలీదు, నా పోర్ట్ఫోలియో అయితే ఈరోజు న్యూట్రల్గా క్లోజ్ అయింది. ఓకే, అది మన పోర్ట్ఫోలియో సంబంధించి. ఓకే, మనము నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మనం చార్ట్స్ని అబ్జర్వ్ చేస్తూ లెవెల్స్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. ఆ తర్వాత మనం ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాము. ఇది నిఫ్టీ చార్టు. మీరు ఈరోజు గమనిస్తే కనుక ఈరోజు లాంగ్ లోయర్ విక్, అంటే 24,471 వరకు లో ఫామ్ చేసి లాస్ట్ అవర్లో కాస్త రికవరీ చూసింది ఈరోజు మార్కెట్లో. ఓకే, సో మనం ఇంతకుముందు ఏదైతే లెవెల్ డ్రా చేసుకున్నామో 24,590 అనేది, దాన్ని క్రాస్ చేసి అయితే క్లోజింగ్ మాత్రము ఆ లెవెల్ కంటే అబోవ్నే క్లోజ్ అయింది. కాకపోతే ఈరోజు ఇంట్రాడేలో మాత్రము 471 వరకు డౌన్ అయ్యి అక్కడి నుంచి రికవర్ అయింది. సో ఇప్పుడు మనము నిఫ్టీలో సో ఇంత ఫాల్ వచ్చి కాస్త నెగిటివ్గా క్లోజ్ అవుతున్న సందర్భంలో మనం ఇప్పుడు చూడాలంటే బై ఆన్ డిప్స్ చూడాలా, లేదంటే సెల్ ఆన్ రైజ్ చూడాలా అనేది ఇప్పుడు కన్ఫ్యూజను.
ఆ కన్ఫ్యూషన్కి సంబంధించి మనం ఒక చిన్న డేటా అనలైజ్ చేద్దాము. ఓవరాల్గా మన గ్లోబల్ మార్కెట్స్ చూస్తే గ్లోబల్ మార్కెట్స్లో ఇండెక్స్ 7S ఉంది. ఏ మార్కెట్స్ కూడాను పాజిటివ్గా పర్ఫామ్ చేయట్లేదు. అట్లానే యుఎస్ మార్కెట్స్ విషయానికి వస్తే విపరీతమైన సెల్ ఆఫ్ గురైంది. లాస్ట్ నైట్ 1.9% డో జోన్స్ అయితే ఏకంగా 1.9% డౌన్ సైడ్ మూవ్ అయింది. సో అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సో మన మార్కెట్స్ విషయానికి వస్తే ఎటువంటి మేజర్ నెగిటివ్ న్యూస్ అయితే ఏమీ లేవు. ఓవరాల్గా గ్లోబల్ ట్రెండ్స్నే మన మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి ప్రస్తుతానికి సంబంధించి. మేజర్ కంపెనీస్ రిజల్ట్స్ అనేది అవుట్ అయిపోయినాయి. మ్యాక్సిమం కంపెనీస్ పాజిటివ్ ఆర్ అవుట్ పర్ఫామ్ చేసిన రిజల్ట్స్ అనేది మనం డిక్లేర్ చేయడం చూసాము. కాబట్టి మన మార్కెట్స్ ప్రస్తుతం డౌన్ ట్రెండ్లోకి వచ్చినాయి అంటే లేదనే చెప్పుకోవచ్చు మనం. కాకపోతే మనం గమనించాల్సింది ఏంటంటే ఒక లెవెల్ని మనం సెట్ చేసుకొని ఆ లెవెల్ కంటే బిలో క్లోజ్ అయితే మనము మన వ్యూని చేంజ్ చేసుకోవడం అనేది కరెక్ట్ ప్రొసీజర్ అవుతుంది. ఓకే, మనమైతే ప్రస్తుతానికి 24,590 అనేది మనం లెవెల్ సెట్ చేసుకున్నాము. దానికంటే అబోవ్ క్లోజ్ అయింది. కాకపోతే ఈరోజు ఒక న్యూ లెవెల్ ఓపెన్ అయింది, అది 24,470. మనము ఈ లెవెల్ దగ్గర 24,590 దగ్గరే క్లోజ్ అయింది కాబట్టి, అదే లెవెల్లో క్లోజ్ అయింది కాబట్టి మనము దాన్నే సపోర్ట్ కింద చూడలేము. మనం నెక్స్ట్ సపోర్ట్ కింద చూడాలంటే 24,470 కింద చూడాలి. ఓకే, సో దాన్ని మనం ఒక లైన్ డ్రా చేసుకుందాము. దాన్ని బట్టి మనము నెక్స్ట్ ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, 24,470 ఈరోజు లో ఏదైతే ఉందో అది మనకి నెక్స్ట్ సపోర్ట్. 24,470 కంటే బిలో కనుక క్లోజ్ అయితే మన వ్యూని మనం చేంజ్ చేసుకోవచ్చు టు నెగిటివ్ సైడ్. నెగిటివ్ సైడ్ ఎప్పటి వరకు? ఇక్కడ కన్సాలిడేషన్ చూసారా, ఈ కన్సాలిడేషన్కి మళ్ళీ రీచ్ అవ్వచ్చు. ఈ కన్సాలిడేషన్కి మళ్ళీ ఒకసారి మార్కెట్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో 24,470 ఈరోజు లో ఏదైతే ఉందో అది మనకి నెక్స్ట్ సపోర్ట్ అవుతుంది. అదే రెసిస్టెన్స్ విషయానికి వస్తే మనకి సేమ్ రెసిస్టెన్స్ ఏది 24,785. సో ఈ రెసిస్టెన్స్ స్టిల్ వ్యాలిడ్ ఉంది. సో 24,780 అనేది 800, ఇది అనేది స్టిల్ రెసిస్టెన్స్ ఉంది. 610 దగ్గర క్లోజ్ అయింది కదా, 780 దగ్గర అనేది రెసిస్టెన్స్ ఉంది, 470 అనేది సపోర్ట్. సో ఇది నిఫ్టీకి సంబంధించి. ఓకే, మనం అట్లానే బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు మనం అవుట్ పర్ఫామ్ చేస్తుంది అనుకున్నాము. సో స్టిల్ ఈ ఫ్లాగ్ అనేది మనం ఏదైతే ఫ్లాగ్ డ్రా చేసుకున్నామో ఆ ఫ్లాగ్ వ్యాలిడ్. సో ఇక్కడ హ్యామర్ ఫార్మేషన్, హ్యామర్ క్యాండిల్ ఒకటి ఫామ్ అయింది. ఓకే, కైండ్ ఆఫ్ హ్యాంగింగ్ మ్యాన్ అనుకోవచ్చు. ఓకే, సో ఇది నిన్న ఏదైతే ఇండెసిసివ్నెస్ ఉందో ఆ ఇండెసిసివ్నెస్ అనేది ఈరోజు పనిచేసింది. అంటే నిన్న సెల్లర్సు బయ్యర్సు ఈక్వల్ యాక్టివ్గా ఉన్నారు. ఈరోజు వచ్చేటప్పటికి సెల్లర్స్ కానీ బయ్యర్స్ కానీ ఎవరు కూడాను కంప్లీట్ డామినేట్ చేయలేకపోయారు. కాకపోతే సెల్లర్స్ ట్రై చేశారు. 54,000 సుమారుగా 570 లెవెల్స్కి తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి బయ్యర్స్ యాక్టివేట్ అయిపోయి 54,940 దగ్గర క్లోజ్ చేశారు. అంటే సుమారుగా 400 పాయింట్లు అబోవ్ క్లోజ్ అయింది. సో లో కంటే 400 పాయింట్లు అబోవ్ క్లోజ్ అయింది. సో ఆ స్ట్రెంగ్త్ అనేది ఈరోజు మనం నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో చూడగలిగాం. ఓకే, సో కాబట్టి మనకి నెక్స్ట్ సపోర్టు ఇది ఈ రోజు లో ఏదైతే ఉందో 54,570 లేదంటే 550, ఆ లెవెల్ స్టిల్ వ్యాలిడ్ మనకి. మనం ఇంతకుముందు ఆ లెవెల్ని కూడా మనం డ్రా చేసుకోవడం జరిగింది. అదే లెవెల్ స్టిల్ వ్యాలిడ్. 54,500 అనేది మనకి స్టిల్ సపోర్ట్ అవుతుంది. రెసిస్టెన్స్ విషయానికి వస్తే ఇప్పుడు ఈరోజు ఓవరాల్గా ఇండిసెస్ డౌన్ సైడ్ మూవ్ అయినాయి. మనకి కీ సపోర్ట్ లెవెల్ దగ్గర, కీ లెవెల్ దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. అంటే 54,940, 950 లెవెల్స్లో క్లోజ్ అయింది. కాబట్టి నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చి మనం చూడాల్సింది 55,350. నిన్న క్యాండిల్ హై, నిన్న ఇండెసిసివ్ క్యాండిల్ ఏర్పడింది కదా, డోజీ క్యాండిల్. ఆ డోజీ క్యాండిల్ హై అనేది మనకి రెసిస్టెన్స్ కింద ఉంటుంది. అది క్రాస్ చేస్తే మళ్ళీ 55,500. ఓకే, సో 55,350 అనేది మనకి ఇప్పుడు సపోర్ట్ కింద రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకే, 55,350, 55,000 అది రెసిస్టెన్స్, 54,550 ఎలాదంటే 54,500 అది మనకు సపోర్టు. సో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే స్టాక్ ఏషియన్ పెయింట్స్. ఇది నిఫ్టీ 50 స్టాక్. సో ఈ మధ్యకాలంలో మీరు ఆ స్టాక్ని కనుక అబ్జర్వ్ చేస్తే చాలా బీట్ అండ్ డౌన్ అయింది.
సో దానికి రీజన్స్ ఏంటి, మనకేదన్నా ఆపర్చునిటీస్ ఉన్నాయా, సో ఈ స్టాక్కు సంబంధించి మనకేదైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా, వాటి లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, దీని గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏ విధంగా ఉంది, మొత్తం కూలంకషంగా. సో మనకి ఈ స్టాక్లో మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలి, ఎంట్రీ తీసుకుంటే ఏమేమి అబ్జర్వ్ చేయాలి, మొత్తం వివరంగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. ఓకే, విల్ జంప్ ఇన్ టు ద కంటెంట్. సో ఏషియన్ పెయింట్స్, మీకు ఏషియన్ పెయింట్స్ గురించి కొత్తగా ఇంట్రడ్యూస్ చేయక్కర్లేదు. కంపెనీ ప్రాస్పెక్ట్స్ గురించి కానివ్వండి, కంపెనీ ఏం చేస్తుంది, ఏం ప్రొడక్ట్స్ డెలివరీ ఇస్తారు, వాళ్ళ ఏ ఏ ఏరియాస్లో ఉన్నారు, ఇది మీకు కొత్తగా చెప్పక్కర్లేదు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఈ షేర్ అనేది చాలా బీట్ అండ్ డౌన్ అయింది. సో ఎందుకు బీట్ అండ్ డౌన్ అనేది ఒక్కసారి వివరంగా వివరాల్లోకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఈ ఏషియన్ పెయింట్స్ అనేది ఎందుకు రీసెంట్ పాస్ట్లో మనకి 3,400 3,500 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 2,300, ఈరోజు క్లోజింగ్ 2299 అనుకుంటాను. సో ఆ లెవెల్స్ వరకు ఎందుకు డిక్లైన్ అయింది అని మనం వివరాల్లోకి వెళ్ళి కనుక చూస్తే, మేజర్గా దీనికి ఏంటంటే కాంపిటీషన్ అనేది ఇంటెన్సిఫై అవుతుంది. రీసెంట్గా మనకి 2024 ఫిబ్రవరిలో $1.8 బిలియన్ తోటి ఇన్వెస్ట్మెంట్ తోటి ఈ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అనేవాళ్ళు బిర్లా ఓపస్ అనే పెయింట్స్ని వాళ్ళు స్టార్ట్ చేశారు. సో ఇది అంటే అది కూడాను ఆల్మోస్ట్ 10,000 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి వాళ్ళు కూడాను మార్కెట్లో ఒక బిగ్ ప్లేయర్గా ఎదగాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇప్పటివరకు ఏషియన్ పెయింట్స్, బర్గర్ పెయింట్స్ ఇవి కదా మేజర్ ప్లేయర్స్. ఇప్పుడు ఓపస్ పెయింట్స్ కూడాను బిర్లా వాళ్ళది, అది కూడా లాంచ్ అయింది. సో ఇది ఎట్లయినా ఇప్పుడు ఇంతకుముందు 40% 45% షేర్ ఉండే ఏషియన్ పెయింట్స్కి ఈ బిర్లా ఓపస్ అనేది 10% అన్న గ్రాప్ చేస్తారు కదా. 10% అంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ నుంచి తీసుకోవాలి. కొత్తగా మార్కెట్ ఎక్కడి నుంచి జనరేట్ అవ్వదు కదా. సో ఉన్న ప్లేయర్స్ దగ్గర నుంచే వాళ్ళు ఆ మార్కెట్ షేర్ అనేది తీసుకోవాలి. సో ఈ ఇంటెన్సిఫైడ్ కాంపిటీషన్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అనమాట. ఓకే, సో ఆల్రెడీ బిర్లా ఓపస్ వాళ్ళు 6.8% మార్కెట్ షేర్ని ఏషియన్ పెయింట్స్ దగ్గర నుంచి గ్రాప్ చేయడం జరిగింది. సో ఇది ఒక రీసెంట్గా అది మార్కెట్ని కొద్దిగా ఇబ్బంది పెట్టే అంశము. ఓకే, అట్లానే వీక్ డిమాండ్ అండ్ ఎర్నింగ్స్. సో మేజర్గా ఈ పెయింట్స్కి వచ్చేసేసి లాస్ట్ 1 or 2 years నుంచి గ్లోబల్ రెసెషన్ కావచ్చు, లేదంటే పెయింట్ ప్రైసెస్ ఏదైనా ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటే పెయింట్ ప్రైసెస్ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో దాని మూలంగా ఏషియన్ పెయింట్స్ కాస్త డిమాండ్ అనేది డిక్లైన్ అయింది అనేది వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ షేరు ప్రస్తుతం అయితే బాగా డిక్లైన్ అవుతుంది. ఆల్మోస్ట్ 35-40% 52 హై నుంచి లో లెవెల్కి వచ్చింది. ఓకే, అట్లానే ఈ డిమాండ్ తగ్గడం వల్ల వీళ్ళకి ప్రాఫిట్ మార్జిన్ కూడాను డ్రాప్ అవుతూ ఉంది. సో లాస్ట్ క్వార్టర్లో వాళ్ళు 4.3% డ్రాప్ అయింది. సో వాళ్ళ ప్రాఫిట్ అనేది 4.3% సేల్స్ డ్రాప్ అయింది ఎస్పెషల్లీ. అట్లానే 2% ప్రాఫిట్ అనేది కూడా డ్రాప్ అయింది. స్ట్రాటజిక్ డైవెస్ట్మెంట్ ఫ్రమ్ రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇండస్ట్రీస్కి ఇంతకుముందు 4.9% స్టేక్ ఉంది ఏషియన్ పెయింట్స్లో. దాన్ని ఆల్మోస్ట్ 1.3 బిలియన్ వర్త్ ఆఫ్ షేర్స్ని వీళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఏషియన్ పెయింట్స్లోంచి విత్డ్రా చేసుకున్నారు. సో దాంతో కొద్దిగా మార్కెట్లో అన్సర్టనిటీ వచ్చింది. సో ఈ బిగ్ ప్లేయర్స్ ఎగ్జిట్ అవుతా ఉన్నారు. దీని ప్రాస్పెక్ట్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందనేది ఒక క్వశ్చన్ మార్క్ అనేది మార్కెట్లో అరైజ్ అయింది. సో వీటన్నిటి మూలంగా మార్కెట్లో ఈ ప్రైస్ అనేది ఏషియన్ పెయింట్స్ ప్రైస్ అనేది డ్రాప్ అయింది. అయితే మనం దాని ఫ్యూచర్ ఇంతే ఉంటుందా? సో ఇది ఇంతకుముందు నెంబర్ 1 ప్లేయర్, సో మార్కెట్లో నెంబర్ 1 ప్లేయరు. సో వాళ్ళు అంతే వదిలేస్తారా? సో అట్లా డౌన్కి వెళ్ళిపోతారా? చూద్దాము. సో వీళ్ళ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, గ్రోత్ ప్లాన్స్ ఏ విధంగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అనేది మనం అబ్జర్వ్ చేస్తే, ఈ డైవర్సిఫికేషన్ ఇంటూ హోమ్ డెకార్స్, వీళ్ళు ఇప్పటివరకు పెయింట్ సెక్షన్లో ఉన్నారు కదా, ఇప్పుడు హోమ్ డెకరేషన్లో కూడాను ఎంటర్ అవ్వాలి అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2026కి 8-10% రెవెన్యూ అనేది ఈ హోమ్ డెకరేషన్కి సంబంధించిన ఐటమ్స్ని డెవలప్ చేస్తూ వీళ్ళు కొత్త మార్కెట్ దీంట్లోకి ఎంటర్ అవుతూ ఆ కెపాసిటీని కూడా ఎక్స్పాండ్ చేసుకుంటూ వీళ్ళ రెవెన్యూ అక్కడి నుంచి పెంచుకోవాలి. అంటే ఇప్పుడు ఎట్లాగూ పెయింట్స్లో కాంపిటీషన్ వచ్చేసింది కదా, సో ఈ హోమ్ డెకార్లో కూడాను వీళ్ళు ఎంటర్ అవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, అట్లానే B2B ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో కూడాను
వాళ్ళు ఎక్కువ దాన్నిటి కూడా టార్గెట్ చేస్తూ B2B ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లైక్ ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, టనెల్స్ కానివ్వండి, బ్రిడ్జెస్ కానివ్వండి, వీటన్నిటిలో కూడాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లోకి ఎంటర్ అవుతూ అక్కడ కూడాను వీళ్ళ ఫుట్ ప్రింట్స్ స్టార్ట్ చేయాలి, వాళ్ళ బిజినెస్ అక్కడ కూడా ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి ఆలోచన ఉన్నారు. అంతేకాకుండా రూరల్ మార్కెట్స్లో ఉన్న గ్రోత్ని గ్రాప్ చేసుకుని అక్కడ ఏదైనా ఆపర్చునిటీస్ ఉంటే అక్కడ కూడాను వీళ్ళ ఫుట్ ప్రింట్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలన్న ఆలోచనలో వీళ్ళు రెవెన్యూని ఇంప్రూవ్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. సో ఇది కూడాను వాళ్ళు వర్కౌట్ చేయగలిగితే కంపెనీకి ప్రాస్పెక్ట్స్ బాగుంటాయి. అట్లానే ప్రోడక్ట్ ఇన్నోవేషను. సో ఏషియన్ పెయింట్స్ కొత్త కొత్త ప్రోడక్ట్స్ని ఇన్నోవేట్ చేస్తూ వాళ్ళ ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ ప్రోడక్ట్స్ని వాళ్ళు హైటెక్ టెక్నాలజీ ద్వారా వాళ్ళు డెవలప్ చేస్తూ వాళ్ళు మార్కెట్ని ఇంప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఓకే, మనము చార్ట్ని అబ్జర్వ్ చేస్తూ ఈ ఏషియన్ పెయింట్స్లో మనకి ఏ విధమైన ఆపర్చునిటీ ఉందనేది ఒకసారి చార్ట్ని అబ్జర్వ్ చేస్తూ లెవెల్స్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. మనం ఓవరాల్గా బిజినెస్ ప్రాస్పెక్ట్స్ కానివ్వండి, ఫ్యూచర్ గ్రోత్ ప్లాన్స్ కానివ్వండి, ఇది ఇంతకుముందు నెంబర్ 1 ప్లేయర్. సో ఆ నెంబర్ 1 స్టేటస్ని మరలా రీగెయిన్ చేసుకోవాలి అంటే వీళ్ళు బిజినెస్లో ఆ ప్లాన్స్ ఏదైతే గ్రోత్ ప్లాన్స్ ఉన్నాయో అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే ఈ స్టాక్ మళ్ళీ వాల్యూ వస్తుంది. ఓకే, సో మనం ఇప్పుడు ఎందుకు చూస్తున్నామంటే ఇది మల్టీ ఇయర్ లో లెవెల్స్కి వచ్చింది. ఓకే, మల్టీ ఇయర్ లో లెవెల్స్ మీకు ఆల్మోస్ట్ 2021లో కోవిడ్ తర్వాత వచ్చిన ర్యాలీలో ఇదేదైతే హై లెవెల్ నుంచి మరలా కరెక్ట్ అవుతూ ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో 22.67, ఆ 22.67 దగ్గర మరలా ట్రేడ్ అవుతూ ఉంది. సుమారుగా ఈరోజు 22.99 దగ్గర క్లోజ్ అయింది. ఓకే, 22.99 దగ్గర క్లోజ్ అయింది. సో ఇది 50-day మూవింగ్ యావరేజ్ కంటే కూడా బిలో క్లోజ్ అయింది. బేసిక్గా చెప్పుకోవాలంటే చార్ట్స్ పరంగా చూస్తే ఇది వీక్నెస్సే ఎగ్జిబిట్ చేస్తుంది. బట్ మన గ్రోత్ మీద, ఈ కంపెనీ మీద మనకి నమ్మకం ఉంటే, ఈ గ్రోత్ మీద ఏదైతే వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ మీద మనకి ఆశావాహ దృక్పథం కనుక ఉంటే మీరు ఈ లెవెల్ దగ్గర 22.50, 22.60 ఆ లెవెల్స్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటూ స్టాప్ లాస్, దీనికి స్టాప్ లాస్ మనం మెయింటైన్ చేయాలంటే సుమారుగా రీసెంట్ లో ఏదైతే ఉందో 21.30. ఓకే, సో మనం 21.30 దగ్గర దాన్ని స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ మనము 22.80 నుంచి 22.50 ఆ లెవెల్ వచ్చే వరకు కూడా మనము అక్యుములేషన్ చేసుకోవచ్చు. సో ఈ లెవెల్, సో ఇది ఎక్కువ కన్సాలిడేట్ అయిన ఫేజ్ ఇది 22.60 నుంచి 22.50 ఈ రేంజ్లో. సో 22.60 లెవెల్కి వచ్చినప్పుడు మనం అక్యుములేషన్ స్టార్ట్ చేసుకొని 21.30 మనకి స్టాప్ లాస్. ఒక్కసారి కనుక ఇది 24.90, 25 కనుక క్రాస్ చేస్తే మరలా ఒకసారి ఈ జోన్కి, ఇక్కడ ఏదైతే కన్సాలిడేషన్ ఎక్కువ సంవత్సరాల పాటు కన్సాలిడేట్ అయిందో మీరు ఇక్కడ చూస్తే కంటిన్యూస్గా ఇక్కడ 2021లో ఎప్పుడైతే మే తర్వాత పైకి వెళ్ళిందో అక్కడి నుంచి మరలా ఇక్కడ డౌన్ అవుతూ 22 జూన్లో కిందకు వచ్చింది. చూడండి, సో ఇది ఒక జోన్లో కదలాడింది ఆల్మోస్ట్ 2021 నుంచి 2024 నవంబర్ వరకు. సో 3 సంవత్సరాల పాటు మరలా ఆ జోన్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఆ జోన్ ఎంత? 27.50 లేకపోతే 2700. ఓకే, ఇది కనుక 24.30 కనుక 24.30 కానీ 50 కానీ అది కనుక డెసిసివ్గా అప్ సైడ్ మూవ్ అవ్వగలిగితే మరలా ఒకసారి 27 అండ్ 3300 ఈ జోన్లోకి మళ్ళీ ఎంటర్ అవుతుంది. సో ఇది లాంగ్ టర్మ్ బెట్, ఇది షార్ట్ టర్మ్ బెట్ కాదు, ఇది లాంగ్ టర్మ్ బెట్. సో ఇది లాంగ్ టర్మ్ కోసం మీరు వెయిట్ చేయగలము అనుకుంటేనే ఈ స్టాక్లోకి ఎంట్రీ తీసుకోండి. అది కూడాను ట్రెంచెస్లో. ట్రెంచెస్ అంటే మీరు 100 స్టాక్స్కి కొనే కెపాసిటీ మీకుంటే స్టార్టింగ్లో మీరు 5 స్టాక్సే తీసుకోండి. డౌన్ అయితే ఇంకో 5 స్టాక్స్ యాడ్ చేసుకోండి. ఓకే, డౌన్ అయితే మీకు ఆపర్చునిటీ వస్తుంది యాడ్ చేసుకోవడానికి. అప్ అయితే మీ ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ అప్రిషియేట్ అవుతుంది. మీకు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయో ఆ ఇన్వెస్ట్మెంట్స్ అది 5 నెంబర్ ఉండవండి, 10 నెంబర్స్ ఉండవండి, ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు ఎప్పుడు అప్రిషియేట్ అవుతుంది. అదే డౌన్ సైడ్ వచ్చినప్పుడు మీకు ఆపర్చునిటీ వస్తుంది మీరు మరలా ఎంట్రీ తీసుకోవడానికి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టాక్ గురించి మాట్లాడితే ఏషియన్ పెయింట్స్. మీరు ఇది లాంగ్ టర్మ్ కోసం అయితేనే మీరు ఎంట్రీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. అట్లానే ఇది మీ ఫ్రెండ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ, మీ కొలీగ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుంది. ఈ ఏదైనా స్టాక్ గురించి మాట్లాడుకునే విధానం కానివ్వండి, లేదంటే మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మనం డిస్కస్ చేసుకునే విధానం కానివ్వండి, ఇవన్నీ మీకు నచ్చినట్టయితే, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనుకున్నట్లయితే
మీరు ఇది షేర్ చేయండి, అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.